ఇది ఆదివారం నైట్ తీశానండి వ్లాగ్. పొద్దంతా ఇంకా ఆదివారం కదా, కొంచెం నాన్ వెజ్ వండుకొని తింటాము. ఇంకా అదే పనే సరిపోతుంది నాకు. ఇంకా బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసానన్నమాట పొద్దున. ఇంకా సాయంత్రం కొంచెం రిలాక్స్ అయ్యి పని స్టార్ట్ చేసుకుందాం అనేసరికి ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా పని స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే దివాన్ మీద అంతా దుమ్ము దులిపేసి వేరేదైతే బెడ్షీటు కవర్లు అన్నీ మార్చేసుకున్నాను. ఎందుకంటే సోమవారము మేము గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అందుకే ఇంకా రాత్రి అన్నీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే కర్టన్లు కొంచెం బెడ్షీట్లు అవన్నీ అయితే పక్కన వేసేసాడు. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే చాలా ఉంటే కడిగేసాను. ఇంకా దోశ పిండికి కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా వేద్దామని. ఇంకా అందుకే నైట్ బాగా లేట్ అయిపోయింది. పనంతా నైట్ చేసినట్టుంది నాకైతే. ఇంకా దోశ పిండికి అయితే ఒక 3 సార్లు అయితే మిక్సీకి ఒక తిప్పుడు తిప్పేసుకొని ఇంకా డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. పొద్దున్న లేవగానే ఇంకా పూజ చేసుకొని గుడికి వెళ్ళొచ్చు. ఇంకా వచ్చాక రాగానే టిఫిన్ రెడీగా ఉంటే ఇంకా మనకి కొంచెం రిలాక్స్గా ఉంటాం కదా అని ఇంక ఇలాగైతే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. దోశ పిండి కూడా ఇంకా దోశ పిండి మిక్సీకి వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ గిన్నెలు అయితే పడతాయి కదా, మిక్సీ గిన్నె దోశ నానబెట్టిన గిన్నె ఇంకా అవి కూడా అన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట రాత్రి. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇంక నాకు నిద్ర పట్టదు. ఇంకా పొద్దున్నే గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నాకు రాత్రి అస్సలు నిద్ర పట్టదు. స్వామికి అభిషేకం ఇంట్లో చేద్దామా గుళ్ళో చేద్దామా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఇంకా మిక్సీకి అయితే పట్టేశాను. బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసి ఇంకా డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా మనం ఒక్కరమే ఉంటాం అనుకుంటాం కానీ మన బ్రెయిన్లో ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి కదా. బ్రెయిన్ మాట్లాడుతూ ఉంటుంది, ఈరోజు ఈ పని ఉంది, ఇంక ఈ పని ఉంది ఇంకా అన్నట్టుగానే ఇంకా నిద్ర అస్సలు పట్టదు నాకైతే. ఇంకా సింక్ నిండా అంట్లున్నా నిద్ర పట్టదు, బట్టలున్నా ఇంకా ఆ పని చేయాలి ఆ పని చేయాలనే ఉంటుంది. ఇంకా ఆ పని చేసేసామనుకో నిమ్మలంగా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని ఇంకా సాయంత్రం అయితే ఇలా బాగా లేట్ అయిపోయింది. రాత్రి అయితే నాకు డిన్నర్ అయిన తర్వాత అంతా క్లీనింగ్ చేసుకుంటున్నాను కదా, ఇంకా బాగా లేట్ అయిపోయింది. ఇంకా మిక్సీకి వేసేసి ఇంకా అవి కూడా గిన్నెలు వాష్ చేసుకొని ఇంకా కడిగిన గిన్నెలు అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు ఊడ్చాలి తుడవాలి అని బ్రెయిన్లో మెదులుతూ ఉందన్నమాట ఒకటే ఏమైనా నాకైతే. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా మిక్సీ కూడా తుడిచేసి అది కూడా కబోర్డ్లో పెట్టేసి ఇంకా అంతా స్టవ్ బండ్ అయితే అంత నీట్గా పెట్టేశాను. ఇంక ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పటికప్పుడు పొద్దున్నే ఈ పనులు ఉంటే బయటికి అసలు వెళ్ళలేము. ఇంకా గుడికి అయితే అసలే వెళ్ళలేము. ఎందుకంటే ఇంకా గుళ్ళు పొద్దున్నే బాగా రష్గా బాగా పూజలు అవి బాగా చేస్తుంటారు కదా. ఇంకా పొద్దున్న వెళ్తేనే బాగుంటుంది. ఇంకా మా ఆయనకు కూడా డ్యూటీ సెకండ్ షిఫ్ట్ కాబట్టి ఇంకా రేపైతే నాకు గుడికి వెళ్ళడానికి వీలుగా ఉంటుందని ఇంకా మళ్ళీ నేను ఈ పనులే చేసుకుంటూ ఉన్నాను అనుకో, ఇంకా మా ఆయన ఎప్పుడు ఆ మూల ఈ మూల తుడుచుకుంటా ఊడ్చుకుంటా ఇంకా అట్లనే ఉంటావా, రెడీ అవుతావా లేదా అని అంటూ ఉంటాడనమాట. ఎందుకు వచ్చిన గొడవ అని ఇంకా రాత్రి అన్నీ చేసి పెట్టుకుంటే పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని గుడికి వెళ్ళిపోవచ్చు. గుడి నుంచి వచ్చాక ఇంకా మంచిగా దోశలు వేసుకొని తినేయచ్చు అని ఇంకా అన్నీ రాత్రి చేసుకుని ఇంకా స్టవ్ కూడా అంత నీట్గా పెట్టేసుకుంటున్నాను. వీడియోలు తీయడము ఈజీనే, ఇంకా మళ్ళీ వాటిని కూర్చొని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడమే చాలా కష్టం అన్నమాట. యూట్యూబ్ అంటే ఏమంత ఈజీ కాదు. ఇంకా కష్టం కాబట్టే ఇంకా చేస్తున్నాను. ఇంకా నేను కూడా కొంచెం టైం పాస్ అవుతుందని ఇంకా ఇలా వీడియోలు తీసుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఇంకా నా పని నేను వీడియో తీసుకుంటూ ఇలా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలబ్బా దీనికి ఇంత పెద్ద వీడియోకి అని ఆలోచన చేసుకుంటూ పని చేసుకుంటున్నాను. మనం ఫోన్లో మాట్లాడినప్పుడు మాత్రం గంటలు గంటలు ఏం మాట్లాడతామో తెలియదు కానీ గంట అయితే అయిపోతుంది. అన్న వాళ్ళు చేసినా అక్క చేసినా వదిన వాళ్ళు చేసినా కూడా గంటలు గంటలు మాట్లాడేస్తాం. కానీ యూట్యూబ్ అలా కాదు. మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం కూడా. మన వాయిస్ కూడా బాగుండాలి, చెప్పే విధానం బాగుండాలి, అన్నీ బాగుండాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోలు ఇంకా బాగా తీయగలను అన్నమాట.
ఒకటి 2 నిమిషాలకే ఇంత మాట్లాడుతున్నామా? ఇంత యూట్యూబ్‌లో మనము ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడలేము. వాయిస్ ఓవర్ ఇవ్వలేను అనుకుంటున్నాను నేనైతే. మైండ్ అయితే అలా రన్ అవుతూ ఉంది. ఇలా చెప్పాలి, ఇంకా ఇవి చెప్పాలి అనుకుంటాం. కానీ ఇంకా మనం వాయిస్ రికార్డ్ స్టార్ట్ చేయగానే అసలు మాటలు కూడా సరిగ్గా రావు. ఇప్పుడున్న ఆడవాళ్ళకు ఇంట్లో ద బెస్ట్ అంటే నేను యూట్యూబ్ అనే చెప్తాను. ఎందుకంటే మంచిగా మనం చేసే పనులన్నీ వీడియో తీసుకుంటూ, రికార్డ్ చేసుకుంటూ, దానికి వాయిస్ ఓవరో, సాంగో చేసుకుంటూ పెట్టుకుంటుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇలాగా. అంటే కొంచెం టైం అయితే బాగా పడుతుంది. మనం ఎడిట్ చేసుకొని అలా వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ అంటే కొంచెం అయితే టైం పడుతుంది. ఇంకా మా ఆయన అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పడుకోవా అని. ఇంకా నేను కాస్త ఊడ్చాలి, ఇల్లు తుడవాలి, ఇంక అప్పుడే పడుకుంటే ఎట్లా అని నేను అంటున్నాను. ఇంక ఈ పని అయిపోయే లోపల కర్టన్లు, బెడ్షీట్లు కూడా వాషింగ్ మిషన్లో అయిపోతే బాగుంటుందని నేను ఆలోచిస్తుంటే, ఏమన్నా చేసుకో, నేనైతే కొంచెం నీళ్ళు తాగేసి అయితే పడుకుంటాను అంటే సరేలే అన్నాను. ఇంకా నాకు కూడా దప్పిక అవుతున్నాయంటే మా ఆయన కొన్ని నీళ్ళు అయితే ఇచ్చాడు. ఇంకా నేను కూడా తాగేసి అయితే ఇంక అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇంకా అలాగా అనమాట. రాత్రి అయితే ఇంకా కొంచెం ఎవరు ఉండరు కాబట్టి క్లీనింగ్ అయితే తొందరగానే అయిపోతుంది. డే అంతా కూడా ఏం ఖాళీగా లేను. ఇంకా వంట పని, గిన్నెలు. ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ చేసుకున్నాము. ఏమంత ఇష్టంగా తినబుద్ధి అయితే అవ్వలేదు. ఇంకా మిగిలిందంతా కింద సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేపో అంటే మా ఆయన ఒక బాక్స్లో తీసుకొని వాళ్ళకైతే ఇచ్చొచ్చాడనమాట. ఎందుకంటే పొద్దున మళ్ళీ సోమవారం కదా, వద్దులే అని. సోమవారము ఆరుద్ర నక్షత్రము, స్వామివారి నక్షత్రం కదా, గుళ్ళో అభిషేకాలు, పూజలు అయితే బాగా జరుగుతాయని సోషల్ మీడియాలోనే బాగా చెప్తున్నారు. మనకు వేరే పంతులు అయితే చెప్పే అవసరం లేదు. మా ఇంటి దగ్గర అయితే కొత్తగా శివాలయం అయితే కట్టిస్తున్నారనమాట. ఇంకా అక్కడైతే వెళ్దామని ఇంకా నేను రాత్రి అంతా ఇలాగే చేసుకుంటున్నాను పని. ఇంకా నువ్వు ఎప్పుడన్నా పడుకో, నేను పడుకుంటా అని ఇంకా మా ఆయన అయితే పడుకునేకి వెళ్తున్నాడు. ఇప్పుడు వీడియో తీస్తున్నానే కాదు, నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఇలా ఇడ్లీ పిండికి, దోశ పిండికి అంతా రెడీ చేసేసుకుంటానన్నమాట. ఇంకా అవి అయితే ఉన్నాయనుకో, మనకు పొద్దున్నే ఏం టిఫిన్ చేయాలనే గొడవ అయితే ఉండదు. ఇంకా హాయిగా ఉంటుందన్నమాట. మనం ఎక్కడికైనా బయటికి పొద్దున్నే వెళ్ళొచ్చేసామనుకో, ఇంకా రాగానే టిఫిన్ అయితే చేసేసుకోవచ్చు. చట్నీ కూడా రెడీగానే ఉందన్నమాట మాకి. ఇంకా గుడి నుంచి రాగానే టిఫిన్ తినేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి చుక్కాకు పులగూర, అన్నం చేసేస్తే అయిపోతుంది నాకు అని అనుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను నేను. రేపు ఏం చేయాలో మనము డిసైడ్ అవ్వాలంటే ఈ రోజు నుంచే దాన్ని అమలు చేసుకుంటూ ఉంటే రేపైతే మనకు డిస్టర్బెన్స్ లేకుండా మనం అనుకున్నట్టుగా పని అయితే అయిపోతుందన్నమాట. బయటికి వెళ్ళాలనుకుంటే ఇంకా నేను ఎప్పుడు చేసినా అలాగే చేసుకుంటుంటాను. ఇంకా మైండ్లో అయితే రన్ అవుతూ ఉంటాయన్నమాట. రేపు ఈ పని ఉంది, రేపు గుడికి వెళ్ళాలి, అభిషేకం చేపిస్తామో లేదో, ఇంకా వచ్చాక మళ్ళీ వంట చేయాలి, వంట అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలు పడితే గిన్నెలు క్లీనింగ్ చేసుకోవాలి, ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత ఆరేసుకోవాలి, మడతలు పెట్టేసుకోవాలి, మళ్ళీ అవి అక్కడ కబోర్డ్లో పెట్టుకోవాలి. ఇంకా రోజంతా పని చేస్తూ ఉంటే ఇంట్లో పనే ఉంటుంది ఇంకా మనకి. ఇంకా మీరైతే ఇంకొక రోజు బయటికి వెళ్ళాలంటే ఎలా ప్రిపరేషన్ చేసుకుంటారో నాకు కామెంట్లో అయితే చెప్పండి. నాకు కూడా కొంచెం ఐడియాస్ వస్తాయన్నమాట, ఇంకా ఎలా చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ఇంకా ఇంతసేపు పని అయితే అక్కడ 4 గంటల పని ఉంది నాకు. కానీ మనం వీడియో తీసింది మాత్రం 10 నిమిషాలు. ఇంక ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తే అయిపోతుంది కదా అని తీసుకెళ్ళి అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఇంకా మా ఆయన లైట్ ఆఫ్ చేసి పడుకుంటున్నాడు. ఇంక అప్పటికే 11 టైం అయింది రాత్రి. ఇంకా అవైతే మిషన్లో వేసేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ చేద్దామని ఇంకా చీపురు కట్ట పట్టుకొని అయితే ఇల్లంతా ఊడ్చేసాను. కెమెరా అయితే ఒకటే దగ్గర పెట్టాను కాబట్టి ఇంకా మీకు ఒకటే సైడ్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇల్లు ఊడ్చేసుకొని మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మిషన్లో బట్టలు అయితే ఇంకా 10 మినిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవయ్యే లోపల ఇంకా తుడిచేసాను కాబట్టి ఇంకా నేను కూడా కింద మ్యాట్ వేసుకొని పడుకుందామని ఇంకా రెడీ అయితే అయిపోయాను అనమాట. ఇంకా అప్పటికే నాకు 12 అయిపోయింది టైము. ఇంకా మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా అనుకోవడంలోనే నాకు నిద్ర కూడా పట్టట్లేదు అసలు.
ఇది ఆదివారం ముందు రోజు తీశాను కాబట్టి లేట్‌గా పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే లాంగ్ వీడియో కదా! ఇంక సోమవారం మేము గుడికెళ్ళినేది, అక్కడ జరిగినేది, అభిషేకము అవన్నీ నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. చూసిన వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అభిషేకం అయితే చాలా బాగా జరిగిందనమాట మాకి. ఇంక అంతా సోషల్ మీడియా ద్వారానే తెలుస్తున్నాయి ఇప్పుడు మనకు విషయాలు. రేపు సోమవారము మంచి రోజు, ఆరుద్ర నక్షత్రము. మళ్ళీ ఎప్పుడో గానీ 2053, 2070లో గానీ ఈ రోజు రాదంట. అందుకని ఇంక నేనైతే పూజ చేపిచ్చుకోవాలి, గుడికైతే వెళ్ళి రావాలి అనైతే అనుకుంటూ పనైతే చేసుకుంటున్నాను. ఇంక ఇల్లు అయితే ఊడ్చేసి ఇంక మాప్ అయితే పెట్టేసుకున్నాననమాట. ఇదండి నా లాంగ్ వీడియో బ్లాగ్.